హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం కిచిడి. ఈ కిచిడి చేయడం చాలా ఈజీ. ఈ కిచిడి చేసేటప్పుడు మనకు ముత్యాల్లాగా రావాలి, ఎక్కడ మనకు ముద్ద అవ్వకూడదు. అప్పుడే మనకు పర్ఫెక్ట్ కిచిడి అనేది మనకి రెడీ అవుతుంది. ఇది మనకు సాధారణంగా తెలుగువారు ఉపవాసాలప్పుడు చేసుకుని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు స్నాక్ లాగైనా తినొచ్చు, మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా తీసుకోవచ్చు. అంత బాగుంటుంది ఈ కిచిడి అనేది. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా మనకు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వచ్చేసి సాబుదానా తీసుకొని అందులో వాటర్ అనేది పోసుకొని ఒక 2-3 టైమ్స్ మనకు వాష్ చేసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న పిండి అంతా మనకు ఎక్స్ట్రా పిండి అంతా పోయి మనకు సగ్గుబియ్యం అనేది మనకు పొడిగా వస్తుంది. ఇలా వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత హాఫ్ కప్ వచ్చేసి మనకు అందులో వాటర్ పోసుకొని ఒక 2-3 అవర్స్ మనకు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పోసుకొని అందులో మనకు కొద్దిగా జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేంపుకోండి. తర్వాత కొద్దిగా మెంతి ఆకులను మన కరివేపాకు వేసుకొని ఇది కూడా వేంపుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టేసుకోండి. మనకు ఇది ఒక హాఫ్ బాయిల్ అయిపోతే సరిపోతుంది, సగం ఉడికితే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడకకూడదు. దీన్ని ఒక 2-3 నిమిషాలు దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత అందులో పచ్చిమిర్చిను అల్లం ముక్కలు పేస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనకు సైంధవలమ్మ దొరుకుతుంది కదా, అది వేసుకోండి. అది లేకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ మనకు మిరియాల పొడి అనేది వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కొద్దిగా మనకు నిమ్మరసం వేసుకోండి. ఇది ఉపవాసములప్పుడు మనకు శరీరానికి కావలసినంత పోషకాల కోసం మనకు ఇందులో సైంధవ అని వాడతారు. మనకు సైంధవ లేకుంటే ఒక సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మనకు సగ్గుబియ్యం వేసుకోండి. మనకు నానబెట్టేసుకుంటే మనకు చూడండి కరెక్ట్గా మనకు వాటర్ అనేది పోసుకొని నానబెట్టేసుకుంటే మనకు పొడిగా వస్తుంది. సగ్గుబియ్యం అనేది మనకు ఎక్కడ ముద్ద అవ్వకుండా పొడిగా వస్తుంది. ఏమాత్రం మనకు వాటర్ అనేది ఎక్కువైంది అనుకోండి, కిచిడి మొత్తం ముద్దగా వస్తుంది. కాబట్టి చూసి వాటర్ అనేది పోసుకోండి. తర్వాత కొన్ని వేయించి పెట్టేసుకున్న పల్లీలు వేసుకోండి. కొద్దిగా మిక్సీ చేసుకున్న పౌడర్ కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా కలుపుకోండి. ఇది ఇలా చేసుకొని తింటే చాలా హెల్త్ కూడా చాలా మంచిది. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరగా మనకు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా మనకు ఈ కిచిడి అనేది మనకు రెడీ అయిందో. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఉపవాసాలప్పుడు తప్పక మీరు ట్రై చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇది శరీరానికి కూడా ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. అంతే సింపుల్గా సగ్గుబియ్యం కిచిడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.